నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుఎస్ఎస్ యుద్ధ నౌక ప్రస్తుతం పశ్చిమాసియా వైపు ఆ దిశగా కదులుతోంది. మనకు గుర్తుండే ఉంటుంది, వెనిజువెలన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని క్యాప్చర్ చేయడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్లో ఈ యుద్ధ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరి ఎవరిని పట్టుకోవడం కోసం, ఎవరిని బంధించి తమతో పాటు తీసుకెళ్ళడం కోసం ఈ యుద్ధ నౌక పశ్చిమాసియా వైపు దిశగా పయనిస్తుందంటే ఇరాన్ టార్గెట్గా. మనకి గనక తెలిస్తే మరి అమెరికా మధ్యవర్తులు వెళ్ళి ఈ మధ్య యమన్లో జరిపిన శాంతి చర్చల్లో ఇరాన్ మొండికేసింది. మేము మా అణ్వస్త్ర కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. సో మరి అమెరికాకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? యుద్ధానికి దిగటం, లేకపోతే వాళ్ళ టక్కుటమార విద్యలు ప్రయోగించి మదురోని ఎత్తుకెళ్ళినట్టు అలా స్పెషల్గా యుద్ధ నౌకల్ని పంపించి అక్కడి నుంచి ఆపరేషన్ చేపట్టి వాళ్ళ రాడార్ల వ్యవస్థకు అందకుండా కూడా అక్కడ ఆపరేషన్లు నిర్వహించి కీలకమైన వ్యక్తుల్ని పట్టుకుపోవటం. ఎవరిని పట్టుకెళ్ళాలి? ఇప్పుడు ఖమేనీని పట్టుకెళ్ళాలి. ఆయన ఎక్కడున్నాడు? ఇరాన్లో ఉన్నాడని అమెరికా భావిస్తుంది. ఆయన ఇరాన్లో ఉన్నాడా? చెప్పలేము. అసలు ఉన్నాడో లేదో తెలియదు, ఉంటే ఇరాన్లో ఉన్నాడో లేదో తెలియదు. కానీ ఆయన పేరుతో వీడియోలు వస్తాయి, ఆయన పేరుతో పత్రికా ప్రకటనలు వస్తాయి. ఆయన ఆల్రెడీ రష్యా వెళ్ళిపోయి దాక్కున్నాడని కొందరు, లేదు అరబ్ కంట్రీస్లో తలదాచుకున్నాడని కొందరు. కానీ అరబ్ కంట్రీస్లో తలదాచుకునే అవకాశాలు చాలా తక్కువ, ఉంటే చైనాలో కూడా ఉండొచ్చు. కానీ అది ఎందుకు వెళ్తున్నది అమెరికా యుద్ధానికి? ఇప్పటికే మనకి యుఎస్ఎస్ అబ్రహం అక్కడ ఉంది. ఇప్పుడు యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, అదే ఇందాక మనం చెప్పినట్టు మదురోని పట్టుకోవటంలో కీలక పాత్ర పోషించిన యుద్ధ నౌక అటు కదులుతోంది. అంటే సో ఇరాన్ని ఎదుర్కోవాలంటే తమకు కావాల్సినంత ఆయుధ సంపత్తి, సాయుధ సంపత్తి రెండూ లేవు కాబట్టి దానికి అదనంగా ఇది పంపిస్తున్నారు అనమాట. ఇరాన్ తక్కువేం కాదు, ప్రొఫెషనల్స్. ఇరాన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ గురించి మనం చాలా ఖచ్చితంగా గొప్పగానే చెప్పుకొని తీరాలి. వాళ్ళు ఇంత క్రైసిస్లో కూడా, ఇంత రిలీజియస్ ఫండమెంటలిస్ట్ లీడర్స్ నేతృత్వంలో కూడా ఇరాన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఈ రోజుకి 5,000 నుంచి 10,000 డ్రోన్లు తయారు చేసి అవసరమైనప్పుడు రష్యాకి, చైనాకి పంపిస్తూనే ఉంటుంది. తలెత్తే పరిస్థితి లేదు. టర్కీ వాళ్ళ డ్రోన్లు పంపించింది అంటే అది ఇరాన్ నుంచి తెచ్చుకున్నవే. సో ఇరాన్కున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో దాని అడ్వాన్స్మెంట్ గురించి కానీ, మెడికల్ సైన్సెస్లో ఇరాన్కున్న ప్రావెస్నెస్ గురించి కానీ మనం ఏమాత్రం తక్కువ చేసి చెప్పలేం. ఒక నాగరికత కలిగిన దేశం, గొప్ప నాగరికత ఉన్న దేశం. వీళ్ళ చేతుల్లో పడి అట్లా దుంపనాశనం అయితే అయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ నాగరికతని ఎంతో కొంత కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీలో, మెడికల్ సైన్సెస్లో కూడా వాళ్ళు సాధించిన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ప్రపంచం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు అలాంటి ఇరాన్ తోటి తలపట్టడానికి అమెరికా నీకు ఒక మైటీ దేశం కావచ్చు కాక, నీ దగ్గర బ్రహ్మాండమైన సాయుధ సంపత్తి, ఆయుధ సంపత్తి ఉండొచ్చు కాక, కానీ ఇరాన్ చిన్న దేశమైన వాళ్ళలో ఉండే ఆ ఇంక్లూజివ్నెస్ కానీ, కలెక్టివ్గా పోరాటం చేసే పటిమ కానీ ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇజ్రాయెల్ 37 మంది ఇరానియన్ జనరల్స్ని చంపిన తర్వాత కూడా టెహరాన్లో ఇరాన్ ఏం తగ్గలేదే. నెక్స్ట్ ఇన్ కమాండ్ పోస్ట్ చేసి తీసుకొచ్చి ఆపరేషన్స్ చేసుకుంటూ వస్తుంది. సో ఇవాళ అలాంటి ఇరాన్ అమెరికాకు నచ్చలేదు కాబట్టి యుద్ధం చేయాలి. అమెరికాకు నచ్చలేదు కాబట్టి అయితుల్లా ఖమేనీని అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి, లేకపోతే చంపేయాలి. అసలు ఆయన అంటూ అక్కడ ఉంటే కదా వీళ్ళు లేపటమో చంపడం అనేది చేసేది. ఆయన ఇప్పటికీ ఇందాక అనుకున్నట్టు రష్యాకో చైనాకో పారిపోయి ఉంటాడు, తలదాచుకుని ఉంటాడు. ఒకవేళ ఇరాన్లోనే ఉన్న ఆయన పట్టుకోవటం కష్టసాధ్యమైన విషయం. పక్కనున్న ఇజ్రాయెల్ వాళ్ళ మొస్సాదే ఆయన్ని చేయలేకపోయింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ ఎలా ఇరాన్ ఇంటెలిజెన్స్ అంత గట్టిగా ఉంది ఆయన విషయంలో. సో మరి అమెరికా ఏ స్థాయిలో ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిన విషయం. రెండోది, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వచ్చి చేసేది ఏంటంటే కావాల్సిన వెపన్స్ని డంప్ చేస్తుంది. జెట్ ఫైటర్స్ రెడీగా ఉన్నాయి, షిప్ మీద నుంచి ప్రయోగించడానికి కావాల్సిన ఈ మిస్సైల్ డిస్ట్రాయర్స్ ఉన్నాయి, F-35 ఈ స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇన్ని చేసుకొని వస్తుంది అంటే ఇరాన్కున్న క్షిపణి వ్యవస్థ గురించి భయం ఉండబట్టి కదా అమెరికా అలా చేస్తుంది. సో 2 యుద్ధ నౌకలు ఈరోజు ఇరాన్ నానుకొని ఉన్న సాగర జలాల్లో మోహరించి ఉన్నాయి అంటే రాబోయే రోజుల్లో విపత్తు. అది వాళ్ళిద్దరూ కొట్టుకొని చేస్తే పర్లేదు, ప్రపంచం మొత్తానికి వినాశనం. ఎంతసేపటికి కనుక మనం గమనిస్తే, సరే ఇవాళ యూరోపియన్ దేశాలు ఏదో కొంచెం తగ్గుండొచ్చేమో, కానీ ఒకప్పుడు అమెరికాతో కలిసి యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఏషియా ఖండం మీద కన్నేసి ఉంచినవే. యురేషియా మీద, ఏషియా మీద. ఏ మాటకు ఆ మాట. రష్యా ఉండబట్టి వాళ్ళు ఆ ఉక్రెయిన్ బెడ్ని దాటి ఇవతలకి రాలేకపోయారు యూరోపియన్ యూనియన్, లేకపోతే నాటో దేశాలకి ఏంటి ఒక భరోసా, ఒక అభయం ఏంటి? వెనకాల అమెరికా ఉందని. మన వెనక్కి తిరిగి చూస్తే అమెరికా లేదు. ఉక్రెయిన్కి ఏంటి ఒక భరోసా? వెనకాల నాటో దేశాలు ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు నాటో దేశాలు. రష్యా ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని మొత్తం సినిమాని బాగా ఎంజాయ్ చేసింది. ఓకే, నువ్వు ఎన్నాళ్ళు పోరాడుతూ చెయ్యి.
అంతిమంగా మా భూభాగాన్ని మేము వెనక్కి తీసుకుంటాం. ఇవాళ ఉక్రెయిన్ వెనక నాటో లేదు, నాటో వెనక అమెరికా లేదు. ఇప్పుడు నాటో దేశాలు లేకపోతే యూరోపియన్ యూనియన్లో ఉన్న అనుబంధంగా సాగుతున్న నాటో దేశాలు అనివార్యంగా భారతదేశంతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కారణంగా అమెరికాకి గుండె మోకాళ్ళకు వచ్చింది. ఎవరికి? ప్రపంచ పోలీస్ ట్రంప్ గారికి. ఆయన కూడా దిగొచ్చాడు 25 నుంచి 18%. సరే, ఇప్పటివరకు దాని మీద నడుస్తుంది ఫ్యాక్ట్ షీట్ మాత్రమే, వాస్తవాలతో కూడిన షీట్స్. సంతకాలు అయిన తర్వాత అసలు నిజాలు ఏవో బయటకు వస్తాయి. అప్పటిదాకా మనం ఉత్తినే స్పెక్యులేషన్ చేసుకోవడం కానీ ఉపయోగం లేదు, రూపాయి ఉపయోగం లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు ఇరాన్కి ఇప్పుడున్న థ్రెట్ ఏంటి? అమెరికా ఇటు నుంచి దిగితే అవతల నుంచి ఇజ్రాయెల్ వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కోసం B-2 బాంబర్స్ని అమెరికా పంపించింది కదా, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పెరిఫెరల్గా ధ్వంసం చేసింది కదా. అట్లీస్ట్ వాళ్ళు ఏం చెబుతున్నారు, మేము ఇరాన్ శుద్ధి చేస్తున్నాం, అణ్వస్త్రాలు నిర్మించట్లేదని. బట్ ఆ ఖండ ప్రాంతంలో శాంతి కోసం ఇరాన్ అణ్వస్త్ర తయారీ నుంచి ఉపసంహరించుకోవాలి, తను తాను ఉపసంహరించుకోవాలని చెప్పేసి వీళ్ళకున్న డిమాండ్, అమెరికాకున్న డిమాండ్. ఇప్పుడు ఇరాన్ అనేది ఏంటి? నా గోలేదో నాది నీకెందుకని. ఇరాన్ అణ్వస్త్రాలు ఎందుకు సమకూర్చుకుంటుందంటే ఇజ్రాయెల్ని లేకుండా చేయడానికి. ఇజ్రాయెల్ అనేది ఒక దేశం ఈరోజు పోరాడకపోతే రేపు ఉండదు. వాళ్ళు కింద మీద పడి ప్రపంచం అంతా వాళ్ళని తన్ని తగిలేస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఒక చిన్న ఒక ఏరియాని కొనుక్కొని ఒక దేశం డెవలప్ చేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి 100 మంది నోబుల్ లారెట్స్ ఉన్నారు. ఇజ్రాయెల్ మేధో సంపత్తి అలాంటిది. ఆ పశ్చిమాసియాలో ఇవాళ పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న మ్యాప్లోంచి, భౌగోళిక మ్యాప్లోంచి ఇలా ఇజ్రాయెల్ని లేపేయాలి అని చెప్పేసి ఇస్లామిక్ నేషన్స్ 57 నేషన్స్ కంటకణం కట్టుకున్నాయి. ఇరాన్కి కలిసి వచ్చేవాళ్ళు ఎవరు అందులో అంటే చాలామంది ఉండొచ్చు. బట్ ఇదే కూటమిలో ఉన్న ఒకే ఒక కంట్రీ ఇజ్రాయెల్కి వేరే అంశంలో సపోర్ట్ ఇస్తుంది, UAE. సరే, జియోపొలిటికల్ అఫైర్స్లో ఈరోజు పొద్దున స్నేహితుడు, మధ్యాహ్నానికి శత్రువు అయిపోవచ్చు, అదే రోజు సాయంత్రానికి అగర్భ శత్రువు అయిపోవచ్చు. ఈ డెవలప్మెంట్స్ అలా ఉంటాయి. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పాకుతున్న, అమీబలా పాకుతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని కర్బ్ చేయడానికి పశ్చిమేషియాలో వాళ్ళకి, అమెరికాకి ఇజ్రాయెల్ అనే ఒక దేశం అవసరం. ఇజ్రాయెల్ వాళ్ళకు అవసరం. ఇజ్రాయెల్కి ఎవరు అవసరం? వాళ్ళ పౌర సమాజం అవసరం. ఇజ్రాయెల్కి వాళ్ళ మేధో సంపత్తి అవసరం. ఈ మేధో సంపత్తి, పౌర సమాజం ఇరాన్కి ఇష్టం లేదు. అందుకని లేపేయాలని చూస్తోంది. సొంతంగా మరి అణ్వస్త్ర కార్యక్రమం చేపట్టింది. ఇరాన్కి సపోర్ట్ వచ్చేది పాకిస్తాన్. ఎవరు కాదనలేరు. ఎంతవరకు సపోర్ట్ వస్తుంది అనే విషయంలో పర్సంటేజెస్ వేరియేషన్స్ ఉంటాయేమో కానీ ఇస్లామిక్ నేషన్స్లో 90% వస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే ప్రపంచ శాంతి దూత ఆయన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధనౌకను వేసుకుని బయలుదేరాడు. అంటే ఆయన నేరుగా బయలుదేరకపోవచ్చు, ఆయన వైట్ హౌస్లో బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తుంటాడు. యువతల బీజింగ్లో ఈయన కూడా జీ జిన్పింగ్ కూడా బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తుంటాడు ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ కనుక చూస్తే ఇరాన్ మీద అమెరికా యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఇవాళ, రేప, ఎల్లుండ, మరి ఈ లోపల ఏమన్నా మళ్ళీ రెండో దఫా శాంతి చర్చలు జరుగుతాయా? ఎవరైనా ఒప్పిస్తారా? ఎవరు ఒక మెట్టు తగ్గుతారు? ఎవరు భీష్మించి కూర్చుంటారు అనేది కాలమే చెప్పాలి.